jungle. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా అమౌంట్ ఎప్పటి నుంచి వేస్తారని చాలా మంది రైతులు చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ఈ రైతు భరోసా గురించి లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి. మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ అయితే చేయండి. వీళ్ళు కంపల్సరీ రైతు భరోసా ఇప్పుడు వేస్తారా వేయరా మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ అయితే చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఈ రైతు భరోసా తెలంగాణలో లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం పేరైతే రైతు భరోసా. ఈ రైతు భరోసాకు సంబంధించి ముఖ్య సమాచారం ఏంటి అంటే సంవత్సరానికి 12,000 రూపాయలు 2 విడతల్లో 6,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అనేది రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది. దీనికి ఎవరు అర్హులు అంటే సాగుకు యోగ్యమైన భూమి ఉన్న రైతులు, అంటే ఎవరైనా సరే పంట పండించే ప్రతి రైతు కూడా దీనికి అర్హులే. ఒకవేళ బీడు భూములు కానీ కొండలు కానీ గుట్టలు కానీ ఇట్లాంటివి ఉన్న వాళ్ళకి ఈ రైతు భరోసా అమౌంట్ వేయమని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే దీంట్లో కొత్త మార్పులు అనేది రావడం అయితే జరిగింది. ప్రభుత్వం శాటిలైట్ ఇమేజెస్ ద్వారా పంట సాగు డేటాను తనిఖీ అయితే చేస్తుంది. దీనివల్ల అనర్హులకు డబ్బు వెళ్లకుండా చూస్తారు. ఖరీఫ్ సీజన్కు దాదాపు 9,000 కోట్లు విడుదలైతే చేయడం అయితే జరిగింది. ఈ యాసంగి ర్యాబీ సీజన్ కోసం రైతు భరోసా డబ్బులు ఎకరాకి 6,000 రూపాయలు సంక్రాంతి సమయంలో విడుదల చేయాలని ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తుంది. చాలా మంది రైతులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ఫైనల్గా సంక్రాంతికి ఈ రైతు భరోసా ఇచ్చే అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా పంట పండించే పొలానికి మాత్రమే ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్తున్నారు. దీనికి శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా, అంటే ఎవరైతే పంట వేశారో ఎవరు పంట వేయలేరు, శాటిలైట్ ద్వారా అయితే వాళ్ళు సర్వే చేయడం అయితే జరుగుతుంది. ఈ శాటిలైట్ డేటా ఆధారంగా పంట సాగు ఉన్న భూములకు సాయం ఇస్తారు. దీనివల్ల 2,000 కోట్ల మేర ఆదాయం అయితే అవుతుంది. ఇదివరకైతే పొలం ఉన్న ప్రతి ఒక్కళ్ళకైతే ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రం పంట పండించే వాళ్ళకే ఇస్తామని చెప్తున్నారు. అసలు ఎవరికి ఇస్తే బాగుంటుంది మీరు కామెంట్ అయితే చేయండి. ఇటీవల అప్డేట్ ప్రకారం రాబీ సీజన్లో 2వ విడత చెల్లింపులు అయితే జరుగుతాయి. ఈ రాబీ సీజన్కు సంబంధించి అమౌంట్ అయితే సంక్రాంతికి అయితే విడుదలవుతుంది. కొంతమంది ఖాతాలో అమౌంట్ త్వరగా పడతాయి, కొంతమంది ఖాతాలో తర్వాత అయినా పడతాయని చెప్పడం అయితే జరుగుతుంది. డిసెంబర్ చివరి వరకు సాగు డేటా సేకరణ వెరిఫికేషన్ అయితే పూర్తి చేస్తారు. సంక్రాంతికి అయితే రైతుల ఖాతాలో ఈ అమౌంట్ అనేది వేయడం అయితే జరుగుతుంది. స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ వెబ్సైట్ అయితే ఇచ్చారు, కానీ దీంట్లో మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉండవు కాబట్టి మనకైతే తెలియదు. ఖచ్చితంగా ఈ గ్రామ పంచాయతీ లేదా స్థానిక వ్యవసాయ కార్యాలయంలో కూడా తెలుసుకోవచ్చు అని ఇచ్చారు, కానీ అగ్రికల్చర్ ఆఫీస్లో అడిగితే తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మీకు రైతు భరోసా పడిందా, ఇంతకు ముందు పడలేదా కామెంట్ అయితే చేయండి. ఈ సంక్రాంతికి అయితే రైతు భరోసా అమౌంట్ అయితే వేస్తా అంటున్నారు. ఈ సంక్రాంతికైనా నిజంగానే వేస్తారా వేయరా చూద్దాము. ఈ రైతు భరోసా స్కీమ్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్ కనుక మీకు మిస్ కావద్దు, ప్రభుత్వ పథకాలు ఆన్లైన్ స్కీమ్కు సంబంధించి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.